హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అందింది. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స సజ్జల భేటీ అని కీలక హామీలు, అలాగే ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది. సో, వివరాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్, ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడైతే మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. టీచర్స్, గ్రాడ్యుయేట్స్, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ సరికొత్త గేమ్ అయితే నడుస్తుంది. ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ఊహించని విధంగా ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరిపింది. అయితే ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన అమరావతి జేఏసీ తగ్గేది లేదని అంటోంది. ఒకవైపు అమరావతి జేఏసీ ఆందోళనలకు సిద్ధమవుతూ ఉంటే, మరోవైపు ఇతర ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిందండి ప్రభుత్వము. అలాగే ప్రత్యేకించి సచివాలయ ఉద్యోగ సంఘ నేతలతో మంత్రి బొత్స సమావేశం అయి చర్చించారండి. సో, ఉద్యోగ సంఘం నేతలైన బండి శ్రీనివాస్, వెంకటరామరెడ్డి ఇతర నాయకులతో విడివిడిగా మాట్లాడారు మంత్రి బొత్స గారు. ఇక మంత్రి మొత్తం 94 ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అనేక వాటిపై హామీలు లభించాయి. ముఖ్యంగా 13,000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అలాగే 10 ఏళ్ల సర్వీస్ దాటిన వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని అన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న 2 డిఏలను త్వరలోనే చెల్లిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగిందండి. ఉద్యోగులపై నమోదైన 1600 కేసులను కూడా మాఫీ చేస్తుంది ప్రభుత్వం అని దీనికి అంగీకారం తెలిపిందని అన్నారు. ఇక గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీకి ఒప్పుకుంది అని వాళ్లకు సర్వీస్ రూల్స్ అలాగే జాబ్ చార్ట్ సిద్ధం చేస్తామని హామీ ఇచ్చిందన్నారు వెంకటరామరెడ్డి. అయితే ఇది ఇలా ఉండగా అనధికారిక సమావేశం అంటున్నారు. సో, ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తాము సీఎస్కి నోటీస్ ఇవ్వడం వల్లే చర్చలకు పిలిచారని అయితే చెప్పుకొని వచ్చారు. జీతాలు ఎందుకు ఆలస్యంగా ఇస్తున్నారని అడిగామని బొప్పరాజు అన్నారు. ఆర్థిక శాఖల్లో రాజీ పడే ప్రసక్తే లేదు, ప్రభుత్వానికి తెగేసి చెప్పామని అన్నారు. వెంకటరామరెడ్డి వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడారండి బొప్పరాజు గారు. ఇక వారే భిన్నంగా మాట్లాడడం జరిగింది. ఇక ప్రభుత్వం చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేరలేదని అన్నారు. ఉద్యమ కార్యాచరణ నుంచి వెనక్కి తగ్గేదే లేదంటున్న బొప్పరాజు ఇప్పుడు సో, ఈ నెల 9 నుంచి యథాతథంగా పోరాటంలోకి అయితే వెళ్తామని తేల్చి చెప్పారు. అయితే మళ్ళీ 7వ తేదీన సీఎస్తో మీటింగ్ ఉంటుందన్నారు. మరో ఉద్యోగ సంఘ నేత బండి శ్రీనివాస్ ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించే అవకాశం ఉందని కూడా తెలిపారండి. మరి తెగేసి చెప్పారు, మరి ఏమవుతుందో చూడాల్సి అయితే ఉందండి. సో, తగ్గేదే లేదంటున్నారు ప్రస్తుతానికి. సో, ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం అండి. ఈ సమాచారం మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి తాజా అప్డేట్ అయినా సరే మన ఛానల్లో పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుందండి. సో, ముందుగా మీరు చూడడానికి అయితే వీలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.